అదేవిధంగా ఈ ఒక ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవిని చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్, నేను చేయలేం సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది, అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు, చాలామంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంటే చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలామంది చేస్తారు, దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మనతోనే చేయకల్పాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను.